ఆ జిల్లా రాజకీయాల్లో ఆయన లెజెండ్. 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ. దివంగత ఎన్టీఆర్ కు ముందు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. అనంతరం టీడీపీలో చేరి తన సత్తా చాటారు. ఆ కుటుంబం అంటేనే టీడీపీ అనే స్థాయికి చేరినా నేడు ఆయన మృతి తర్వాత కనీసం పరామర్శకు నోచుకునే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు గల కారణాలేంటి? జిల్లాలో అట్టహాసంగా జరిగిన మహానాడుకు ఆ కుటుంబం ఎందుకు దూరంగా ఉంది? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. సుగవాసి పాలకొండ్రాయుడు రాయచోటి రాజకీయాల్లో ఓ లెజెండ్. 1978లో జనతా పార్టీ నుంచి కడప జిల్లాలో రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో రెండవసారి రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1984లో రాజంపేట లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు. సుగవాసి పాలకొండ్రాయుడు ఆ తర్వాత 1999, 2004లో రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. 4 దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతోన్న పాలకొండ్రాయుడు కుటుంబం పార్టీకి ఎన్నో సేవలు అందించింది. సుగవాసి వారసులుగా ఆయన కుమారులు బాలసుబ్రహ్మణ్యం, ప్రసాద్ బాబు జిల్లా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట టీడీపీ నుంచి పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం రాజంపేట టీడీపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. మహానాడుకు కొన్ని రోజుల ముందు సుగవాసి పాలకొండ్రాయుడు మృతి చెందారు. దీని తర్వాత సుగవాసి కుటుంబం మహానాడుకు దూరంగా ఉండడం రాయచోటిలో చర్చనీయాంశంగా మారింది. మహానాడుకు 10 రోజుల ముందు టీడీపీ లెజెండ్ సుగవాసి పాలకొండ్రాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ అధినేత కుటుంబం వస్తారని భావించారు. అయినా అలా జరగలేదట. కుప్పం నుంచి రాయచోటి మీదుగా వెళ్లిన చిన్నబాబు లోకేష్ సైతం సుగవాసి ఇంటివైపు చూడకపోవడంపై రాయచోటిలో చర్చనీయాంశంగా మారింది. అదే ఇప్పుడు సుగవాసి కుటుంబంతో పాటు అనుచరుల్లో కూడా తీవ్ర అసంతృప్తిని రాజేసిందట. పార్టీ కోసం 4 దశాబ్దాలు సేవలందించిన సుగవాసి కుటుంబం అలాంటి కుటుంబాన్ని అధిష్టానం గుర్తించకపోవడం వల్లే మహానాడు లాంటి పసుపు పండుగకు ఆ ఫ్యామిలీ దూరంగా ఉందనే చర్చ రాయచోటిలో సాగుతోంది. ఎన్నికల ముందు పార్టీలో చేరిన మండిపల్లి కుటుంబాన్ని అధినేత చేరదీస్తున్నారనే బాధ సుగవాసి అభిమానుల్లో ఎక్కువగా ఉందట. అయితే ఇటీవల గత ఎన్నికల్లో స్థానిక నేతలను కాదని సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు రాజంపేట టికెట్ కేటాయించింది. అయినా సైకిల్ హవాలోనూ గెలవలేకపోయారని టీడీపీలో ఒక వర్గం సుగవాసి కుటుంబంపై ఆరోపిస్తున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా వీచిన కూటమి గాలిలో రాజంపేటలో ఓటమికి కారణం సుగవాసి స్వయంకృతాపరాధమే అన్న చర్చ జరుగుతోంది. అందుకే పార్టీ అధిష్టానం సుగవాసి కుటుంబాన్ని లైట్ తీసుకుందనే ప్రచారం కూడా సాగుతోంది. అందుకే మహానాడుకు ముందు రాజంపేట ఇన్ఛార్జిగా చెమర్తి జగన్మోహన్ రాజుకు బాధ్యతలు అప్పగించారు పార్టీ చీఫ్ చంద్రబాబు. అయితే గత 2024 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పెద్ద ఆయన పాలకొండ్రాయుడు ఆరోగ్యం సహకరించకపోయినా పార్టీ కోసం పనిచేశారు. అయినా రాజంపేటలో మాత్రం టీడీపీ అంతర్గత విభేదాలతో బాలసుబ్రహ్మణ్యం ఓటమి పాలయ్యారట. రాజంపేటలో సొంత పార్టీ వ్యక్తులే ఆయనకు వెన్నుపోటు పొడిచి ఓటమికి కారణమయ్యారట. తన కుమారుడు బాలసుబ్రహ్మణ్యం ఓటమి జీర్ణించుకోలేక పాలకొండ్రాయుడు తన సొంత వ్యక్తుల దగ్గర బాధపడ్డారట. రాజంపేట ఇన్ఛార్జిగా బాలసుబ్రహ్మణ్యంను ప్రకటిస్తారని ఎదురు చూసినా తీవ్ర నిరాశే మిగిలిందట. సుగవాసి ప్రసాద్ బాబుకు నామినేటెడ్ పదవి ఇస్తారని భావించినా కనీసం పరిశీలనలో కూడా తీసుకోకపోవడం సుగవాసి అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురి చేసిందట. అందుకే ఇటీవల కడపలో జరిగిన మహానాడు కార్యక్రమానికి దూరంగా ఉన్నారట సుగవాసి కుటుంబం. మహానాడు లాంటి కార్యక్రమానికే దూరం కావడంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.